వాటర్లో నడిచే డ్రోన్ ఎప్పుడన్నా చూసిరా గాయస్? చూడొచ్చు మీరు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఇప్పటి వరకు అయితే మేము రకరకాల డ్రోన్లను అయితే మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి 50,000 డ్రోన్ అన్బాక్సింగ్ చేసినాం, తర్వాత 2,000 డ్రోన్ అన్బాక్సింగ్ చేసినాం, తర్వాత 1,50,000 రూపాయల డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు ఈ వీడియోలో ఏదైతే డ్రోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నామో అది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకు అంటే ఈ బాక్స్లో ఉన్న డ్రోన్ వచ్చేసి మనకు గాలిలో పోతుంది, భూమి మీద రిమోట్ కార్ లాగా పోతుంది, వాటర్లో పడవలాగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫీచర్ అయితే దీంట్లో ఉందన్నమాట. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ డ్రోన్ని భూమి మీద, నీళ్ళలో, గాలిలో టెస్టింగ్ అయితే చేసేద్దాం. ఈ డ్రోన్ వచ్చేసి గైస్ అమెజాన్లో అయితే బై చేసినాం. ప్రైస్ వచ్చేసి చేంజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు కనుక బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. కొనండి. దీన్ని మొత్తం చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తేనే కొనండి, ఎటువంటి ప్రమోషన్ కాదు. మేము కూడా కొన్నాం, ఒకవేళ మంచిగా అనిపిస్తే కొనమని చెప్తా. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో డ్రోన్ని కనుక మీరు చూసినట్లయితే ఎదురు అది వచ్చేసి ఇదే. దీని షేపే సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే దీని పేరు కనుక మీరు చూసినట్లయితే వేల్ డ్రోన్ అన్నమాట. ఇది నార్మల్ డ్రోన్ కాదు, వేల్ డ్రోన్. దీంట్లో ఫీచర్స్ కనుక మీరు ఇక్కడ పైన చూసినట్లయితే సీ మోడ్ అంటే వాటర్ నడుస్తుంది, ల్యాండ్ మోడ్ అంటే రోడ్ మీద నడుస్తుంది, ఎయిర్ మోడ్ అంటే గాలిలో అయితే ఎగురుతుంది, హై స్పీడ్, లో స్పీడ్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది, 360 degrees ఫ్లిప్ ఫీచర్ ఉంది, 1కి రొటేషన్ అంట, ఆ తర్వాత 1కి సర్కిల్ అని అయితే ఉందన్నమాట. ఈ ఫీచర్స్ అన్నింటిని మనమైతే టెస్ట్ చేద్దాము. డ్రోన్ కనుక మీరు చూసినట్లయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. కప్ప లెక్క, చేప లెక్క, ఇక మీరు ఏదన్నా అనుకోండి. దీంట్లో మనకు 3 మోడ్స్ అన్నమాట. అవే నేను చెప్పినా కదా, ఆ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. 14+ 14 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు అయితే మీరు ఈ డ్రోన్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. డ్రోన్ కనుక మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇది కడకు ఉంది కదా డ్రోన్. కాకపోతే నార్మల్ డ్రోన్స్ లెక్క లేదు, ఇట్లా 4 ఉండి క్వాడ్కాప్టర్ అంటాం కదా, ఆ విధంగా అయితే లేదు. వేరే తీరుగు ఉన్నది, చేప లెక్కనే ఉంది. ఇగో వేల్ 4 ప్రొపెల్లర్లు అయితే రావడం జరిగింది. ఇగో ఈ విధంగా అయితే ప్రొపెల్లర్స్ ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే మనకు ఛార్జింగ్ స్లాట్, అంతేకాకుండా పవర్ బటన్ రావడం జరిగింది. ఆన్ ఆఫ్ ఇండికేషన్ కోసం 2 LED లైట్లు అయితే వచ్చినాయన్నమాట. సో దీంట్లో యూజ్ చేసిన ఈ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి దీని స్పెషాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. వాటర్ ప్రూఫ్, వాటర్లో ఈ డ్రోన్ని మనం వారేసి బోట్ లెక్క నడిపేయచ్చు అని చెప్పినా కదా, ఆ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. నీళ్ళలో నానితే ఖరాబ్ కాదు ఇది. ఇక దీంతో పాటుగా మనకు బాక్స్లో ఏమేమి వచ్చినాయి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా బాక్స్ అయితే వచ్చింది, మట్టుగానే వచ్చినాయి సామాను. ఒకటి వచ్చేసి మనకు దీంట్లో యూజర్ మాన్యువల్ అయితే రావడం జరిగింది. డ్రోన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా ఛార్జింగ్ పెట్టాలి, ఎట్లా లేపాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ అండ్ స్క్రూ డ్రైవర్ అయితే రావడం జరిగింది ఫిక్స్ చేసుకోనికి. 4 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ వచ్చినాయి మనకు. అండ్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్. ఏ బటన్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏం కథ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవుతుంది. 2 జాయ్ స్టిక్స్, అంతేకాకుండా దీంట్లో కూడా సెల్లులేనా రా. నాకు ఏది బై చేసినా కానీ టాయ్ కార్ అయినా సరే, టాయ్ది ఏదైనా సరే, రిమోట్లో కూడా ఛార్జింగ్ పెట్టే ఫీచర్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ దీంట్లో కూడా బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది. మీరు చూసినట్లయితే 3 బ్యాటరీస్ మనం వేయాలి. దీంట్లో ఆల్రెడీ వేసిరు మన వాళ్ళు, 3 బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 3 మోడ్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ దీన్ని ల్యాండ్ మోడ్లో అయితే టెస్ట్ చేద్దాం. అది ఇక్కడ అయితే నడవది, మనం స్టూడియోలో అయితే చెక్ చేద్దాం. చలో, ఫస్ట్ వచ్చేసి మనం ల్యాండ్ మోడ్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. అంటే భూమి మీద ఒక రిమోట్ కార్ లాగా ఇది వెళ్తుందా లేదా అని అయితే టెస్ట్ చేద్దాము. దీన్ని ఆన్ చేస్తున్నా, ఆన్ అయింది. అండ్ రిమోట్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఫీచర్ అయితే మనకు అవైలబుల్ ఉంది, ఒక బటనే ఉంది, రోడ్ మోడ్ అని చెప్పేసి ల్యాండ్ మోడ్. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు పోతాంట వారా, 1 2 3 అయ్యా పోతుంది. రిమోట్ కార్ లాగా పనిచేస్తాను. దాన్ని మలిపినాం అనుకో, దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా? మన స్పేస్ షిప్లు ఉంటాయి కదా అవతార్ సినిమాలో, సేమ్ అట్లే ఉన్నది.
సో ల్యాండ్ మోడ్ మీద అయితే గైస్ ఈ విధంగా అయితే వర్క్ కావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎయిర్ మోడ్లో అంతేకాకుండా వాటర్లో అయితే టెస్ట్ చేద్దాం, చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ల్యాండ్ మోడ్లో చూసిరు కదా, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఇప్పుడు దీన్ని అయితే గాలిలో లేపుదాం, చూద్దాం ఎట్లా లేస్తుందో. 3 మంచిగా ఎత్తుంది. మనం 2600 రూపీస్ డ్రోన్ తెప్పించినాం కదా, దానికంటే మంచిగా వర్క్ అవుతుంది. ఇది ప్రొపెల్లర్స్ వచ్చేసి చిన్నవి కదా, బయట గాలి మీరు చూడొచ్చు ఎట్లా వస్తుందో. ఈ గాలికి అది అటు ఇటు ఉరుకుతుంది, కంట్రోల్ అయితే లేదు. ఇండోర్లో లేపి చూసినాం, ఇండోర్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. భలే అవుతుంది. ఇవి గాలి ఇంత ముందుకు రాలే కదా, కొద్దిగా తక్కువ వచ్చింది కదా, మంచిగా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. గాలి వచ్చినప్పుడు కొద్దిగా అటు ఇటు పోతుంది. మనము 2000 రూపాయల డ్రోన్ ఏదైతే ఉన్నామో దానికంటే దీని ఏదైతే కనెక్టివిటీ ఉందో పర్ఫెక్ట్ ఉంది. మనం ఎడిదిక్కు దీన్ని ఆపరేట్ చేస్తే అడిదిక్కు పోతుంది, గాలి రానంత వరకే. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I'll do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, bankroll, euro, peso, add it up. దీంట్లో ఇప్పుడే ఒక కొత్త ఫీచర్ అయితే ఫైండ్ అవుట్ చేసినాం. అది ఏంటంటే మనం విసిరేసి దీని పైన టేక్ ఆఫ్ అయితే వేయచ్చు. 1 2 3 2 3 ల్యాండ్ మీద గైస్ పర్ఫెక్ట్గా వర్క్ అయింది, గాలిలో కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. బట్ దీంట్లో వచ్చేసి మనకు 360 డిగ్రీ ఫ్లిప్ ఏవైతే ఉన్నాయో అవి గాలి రావడం వల్ల పర్ఫెక్ట్గా అది కొడతలేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పటి వరకు ఏ డ్రోన్లో కూడా చూడని ఫీచర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే వాటర్లో టెస్ట్ చేయబోతున్నాం. లెట్స్ గో టు కెనాల్. సో వాటర్లో టెస్టింగ్ చేద్దాం అనుకున్నాం కదా, బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ వాటర్లో దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. వాటర్ మోడ్ పెట్టంగానే దీంట్లో ప్రొపెల్లర్స్ నార్మల్గా కొద్ది స్పీడ్ తిరుగుతాయి కదా, బాగా స్పీడ్ తిరుగుతున్నాయి. ఒకవేళ అడిదికి తిరిగింది అనుకో అటే పిక్తుంది. ఇక అవ్వా వాటర్లో నడిచే డ్రోన్ ఎప్పుడన్నా చూసిరా గాయ్స్? చూడవచ్చు మీరు.
గైస్ ఇది ఈరోజు డ్రోన్. దీంట్లో ఉన్న ఏ ఫీచర్ మీకు బాగా నచ్చిందో, అంటే గాలిలోనా భూమిలోనో వాటర్లోనో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా దీన్ని బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, పర్చేజ్ అయితే చేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.